మీ యాక్చువల్‌గా చెప్పాలా? జనాలకి ఎవరికైనా సరే ఏదైనా ఒక అడుగు ముందేస్తున్నామంటే ఇప్పుడు చాలామంది అంటారు. అంటే బాగుపడుతున్నామని గాదు. ఏదో బిల్డింగ్ కట్టి ఇప్పుడు నేను లైవ్‌కొస్తున్నా అని జెప్పి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈమె లైవ్‌కొచ్చేస్తుంది. థాంక్ యూ అమ్మా హర్షిత. సో, లైవ్‌కు చాలామంది మా కజిన్స్ ఉన్నారు గదా! చాలా మందిని మా వాళ్ళందరిని అడుగుతా అనమాట. ప్లీజ్ పెట్టొచ్చు గదా! ఒక లైక్ గొట్టొచ్చు గదా! అని. సో, ముందు అడుక్కునేదాన్ని. నిజంగా చెప్పాలంటే లిటరల్లీ నేను ఓపెన్‌గా చెప్తున్నా అందరిని అడుక్కున్నా. ప్లీజ్ హెల్ప్ జేయండి, హెల్ప్ జేయండి, హెల్ప్ జేయండి అని. కానీ ఇప్పుడు మానేసుకున్నా. మనకి వాల్యూ లేనప్పుడు, మనమంటే ఇంపార్టెన్స్ లేనప్పుడు ఒక్క చిన్నది ఎప్పుడు 24 గంటలు ఫోను పట్టుకుంటూ కూర్చుంటారు గదా! ఒక లైక్ గొట్టొచ్చు గదా! ఒక కామెంట్ పెట్టొచ్చు గదా! దానివల్ల వాళ్ళ దగ్గర నుంచి నేనేం డబ్బులు లాక్కోట్లేదు. కానీ వాళ్ళకేం బాధ దెలుసా? ఈమెకొక లైక్ గొట్టినామనుకో, ఈమెకొక కామెంట్ పెట్టినామనుకో, ఈమె ఎక్కడ బాగుపడతదో, ఈమెకెన్ని పైసలొచ్చేస్తాయి యూట్యూబ్ నుంచి, రేపే అకౌంట్‌లో పైసలు పడి, రేపే బిల్డింగ్ కొనేసుకుంటదేమో. వామ్మో! ఇంత మెంటాలిటీతోనుంటారు జనాలు దెలుసా? లిటరల్లీ నేను ఓపెన్‌గా చెప్తున్నా. అందుకే నేను ఎవ్వరిని అడగను. నా నా హస్బెండ్‌ని అడగను, నా నా తమ్ముడిని అడగను, నా పేరెంట్స్‌ని అడగను, ఎవ్వరిని అడగను. అందరిని అడగడం బంద్ జేసినాను. సీ నా హార్డ్ వర్క్ చూసిన వాళ్ళు, నాకు సపోర్ట్ చేయాలనుకున్న జెన్యూన్‌గా ఉన్నవాళ్ళు హార్డ్ వర్క్ చూసి సపోర్ట్ చేస్తారండి. ఇంక అంతకు మించి నేనింక అడగడం బంద్ చేసిన. కాబట్టి మీకెవరో వచ్చి ఏదో చేస్తారు, ఏదో పెడతారని మీరు పక్కన వదిలేసేయండి. మన హార్డ్ వర్క్ వన్ డే ఖచ్చితంగా షైన్ అవుతది. డెఫినెట్‌గా షైన్ అవుతది.